ప్రారంభించారు. సిఐటియు ఆధ్వర్యంలో 3 రోజుల దీక్షలు జరుగుతాయని నేతలు వెల్లడించారు. వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేసి యథావిధిగా కొనసాగించాలని, బకాయిల గౌరవ వేతనం వెంటనే చెల్లించాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 10,000 గౌరవ వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. 27-28 తారీఖుల్లో అల్లూరు జిల్లా వ్యాప్తంగా సామూహిక రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి అందరూ మద్దతు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటూ, గెలవకుండా ముందు కూటమి నాయకులు అభద్రతా భావంతో ఉండి వాళ్ళందరినీ కూడా 5,000 కాదు 10,000 ఇచ్చి మేము విధుల్లో తీసుకుంటాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఆ హామీ అమలు చేయమని చెప్పేసి అని ఈరోజు అడుగుతూ ఉన్నారు. దాదాపు 7 నెలల జీతం ఇప్పుడు పెండింగ్ ఉంది. వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలా? అందుకోసం ఈరోజు వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే అన్నటువంటి ముద్ర అపండం వేసి ఈరోజు వాళ్ళని పక్కన తప్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకని చెప్పేసి అంటే ఈరోజు పీజీలు, డిగ్రీలు, బీఎడ్లు చేసిన వాళ్ళు ఈరోజు వాలంటీర్ వ్యవస్థలో ఉన్నారు. వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కాదు. జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, కమ్యూనిస్టులో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి నిరుద్యోగ యువత. వీళ్ళని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళ యొక్క సేవలను మేము ఉపయోగించుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలో తప్ప వీరందరూ రకరకాలైన పార్టీలకు చెందిన వాళ్ళు మేము తీసుకోమని చెప్పేసి అంటే ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. అది కాకుండా వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకొని 10,000 జీతం ఇచ్చి వీళ్ళకి ఉన్నటువంటి పెండింగ్ జీతాలు కూడా చెల్లించాలని చెప్పేసి అని మేము కోరుతా ఉన్నాం. లేదనుకుంటే కనుక అల్లూరు జిల్లాలో ప్రారంభమైనటువంటి సామూహిక నిరాహార దీక్షలు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ దాదాపు 2,60,000 మంది ఈరోజు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. 7 నెలలు జీతాలు లేవు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేఖ రాశాడు ముఖ్యమంత్రికి. 7 నెలల్లో జీతాలు లేక వాళ్ళు చాలా కుటుంబాలకు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నారని చెప్పేసి అని. మరి మిగతా పార్టీలు ఎందుకంటే రాయవు? ఎందుకని మిగతా పార్టీలు పట్టించుకోవు? అందుకోసం అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా వీళ్ళ యొక్క దీక్షలకి మద్దతు తెలియజేయాలని చెప్పేసి అని మేము అల్లూరు జిల్లా వాలంటీర్ల యూనియన్ నుంచి మేము కోరుతా ఉన్నాం. 26, 27, 28 తారీఖులు మేము గత ప్రభుత్వంలో నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకొని మేము పనిచేస్తున్నప్పుడు మాకు మా యొక్క విధుల నిమిత్తమై మాకు 5,000 ఇస్తుంటే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము వాళ్ళకి అడగలేదు, చేయలేదు. కానీ వాళ్ళైతే మమ్మల్ని మీకు 5,000 ఏం సరిపోద్ది, మీకు 10,000 మేము ఇస్తామనేసి మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత అదే మాట మీద నిలబడతారని మేమందరూ అనుకున్నాము. మరి 10,000 ఇస్తామన్నారు. ఇప్పటికీ 10,000 లేదు కదా, మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు, ఏమీ చేయలేదు. మరి గత ప్రభుత్వం అయితే మరి వాలంటరీ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక నిరుపేద కుటుంబం వాళ్ళు ఏ ఆఫీస్ ఎక్కడుంది వాళ్ళకి తెలియదు. వాళ్ళు వెళ్ళి సర్టిఫికెట్లు చేయించుకోవాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి తెలియనప్పుడు వాలంటీర్లు ఉండడం వల్ల వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేసేవాళ్ళు. ఈ రోజు ఒక సర్టిఫికెట్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంటే ఒకసారి ప్రజల్లోకి వచ్చి ఈ వ్యవస్థ ఉంటే మంచిదా కాదా అనేసి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే బాగుంటుందండి. ముఖ్యంగా మాలాంటి నిరుపేద కుటుంబాలు రోడ్డు మీద పడ్డామండి, పిల్లలతో ఉన్నాము. మా యొక్క ఆర్థిక పరిస్థితి మరి గుర్తించి మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము. ఏదేమైనప్పటికీ మేము మహిళల్ని ఏదేమైనా వాళ్ళని ఆదుకుంటామనేసి అన్నారు. మాలాంటి మహిళలు ఇప్పుడు మేము బయటకు వెళ్ళి పని చేసుకోలేము, ఏమి చేయలేని పరిస్థితిలో మేము రోడ్డున పడ్డామండి. మా యందు దయ ఉంచి ఏదేమైనా మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారని కోరుకుంటున్నామండి. మేము గత ప్రభుత్వంలో నిరుద్యోగులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వాలంటీర్లుగా ఏర్పాటు చేసుకొని మేము పనిచేస్తున్నప్పుడు మాకు మా యొక్క విధుల నిమిత్తమై మాకు 5,000